వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే అవ్యనగడ్డలో జరిగినటువంటి టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య రసాభాసగా జరిగింది. అయితే మంత్రి ప్రసంగిస్తున్నప్పుడు టీడీపీ సీనియర్ కార్యకర్తలందరూ కూడా అడ్డుపడ్డారు. అయితే ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీరుపై కార్యకర్తలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు, అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మంత్రి వాసన్ శెట్టి సమక్షంలోనే కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా బగ్గుమన్నటువంటి పరిస్థితి. అయితే రెండేళ్లుగా గ్రామంలో ఎట్లాంటి అభివృద్ధి కూడా లేదంటూ వాళ్ళంతా కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలంటూ కూడా వాళ్ళంతా నిలదీశారు. అయితే మంత్రి వాసన్ శెట్టి సుభాష్ ను టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఒకసారిగా నిలదీశారు, ఒకసారిగా అసంతృప్తి వ్యక్తం చేశారు, ఒకసారిగా ఆగ్రహాన్ని కూడా వాళ్ళంతా కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎమ్మెల్యేకి ధీటైనటువంటి వ్యక్తిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఒక విధంగా చూసుకుంటే వాసన్ శెట్టి మాట్లాడుతున్నప్పటికే అక్కడ టీడీపీ సీనియర్ కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా గొడవ దిగినట్టుగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించినట్టు ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి వెంకన్న తెలుసుకుందాం. అయితే వెంకట్, అసలు సమావేశంలో గొడవ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి వెంకట్? ఇక్కడ మన నియోజకవర్గానికి సంబంధించి కొంత అంటే కొన్ని కీలక నియోజకవర్గాల విషయంలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ ఎక్కడైతే ఉందో అక్కడ, అదే విధంగా కొంత బీజేపీ ఎక్కడైతే ఉందో అక్కడ కొంత అసంతృప్తి అయితే కొంత కనపడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ టీడీపీ నాయకత్వం కూడా కొన్ని సందర్భాల్లో టీడీపీ కార్యకర్తలు గాని నాయకులు గాని అసంతృప్తి వ్యక్తం చేయడం, అక్కడ ప్రభుత్వంపై కూడా విమర్శలకు దిగడం, స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు దిగడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక్కడ అవనిగడ్డ ఇక్కడ అంటే జనసేన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడ మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ గతంలో టీడీపీలో ఉండేవారు ఆయన. అయితే ఇప్పుడు జనసేన నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి గ్రామాల్లో అభివృద్ధి జరగటం లేదు. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఓట్లు ఎలా అడగాలంటూ కూడా అక్కడ మంత్రి వాసన్ శెట్టి సుభాష్ ను తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరు నిలదీసినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక అలాగే అటు టీడీపీ సీనియర్ కార్యకర్తలు కానీ లేదంటే గ్రామ స్థాయి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మంత్రి ప్రసంగానికి అడ్డుపడి ఇక్కడ రేపొద్దున పరిస్థితి దారుణంగా ఉండబోతోంది. 2029 ఎన్నికల్లో మేము ఇదే విధమైన పరిస్థితి ఉంటే అనవసరంగా లేనిపోని సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇక్కడ బలమైన నాయకత్వం ఉండాలి, ఇన్ఛార్జ్ గా బలమైనటువంటి వ్యక్తి ఉండాలి అనేటువంటి అంశాన్ని వాళ్ళు లేవనెత్తినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇంకా 2024కు ముందు కొంత అంటే బండలి బుద్ధప్రసాద్ అక్కడ నియోజకవర్గంలో పార్టీని నడిపించారు. కానీ ఆయన పార్టీ మారిన తర్వాత పరిస్థితి వేగంగా మారుతూ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఇక్కడ అటు టీడీపీ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టాలి, అభివృద్ధి మీద కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది కీలకంగా ఉంది. తీర ప్రాంత సమస్య మాకు ఎక్కువగా ఉంది. కాబట్టి తీర ప్రాంత గ్రామాల్లో అభివృద్ధి అనేది కుంటుపడింది అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు అక్కడ లేవనెత్తడం జరిగింది. రైట్. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇది కేవలం అభివృద్ధి లోపం వల్లనే ఇదంతా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు గొడవ, లేకపోతే పార్టీల మధ్య గొడవ కారణంగా ఇదంతా గొడవ? అంటే ఇక్కడ జనసేన పార్టీకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ముఖ్యంగా కీలక సమావేశాలు, గ్రామ స్థాయిలో సమావేశాలు జరిగినా, మండల స్థాయిలో జరిగినా, నియోజకవర్గ వ్యాప్తంగా జరిగినా, ఎక్కడ జరిగినప్పటికీ కూడా మాకు ప్రాధాన్యత లేదు అనేటువంటి ఆవేదన ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏది జరిగినా సరే జనసేన పార్టీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. కూటమి ధర్మం పాటించడం లేదు. పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా కూటమి పార్టీలతో సఖ్యతగా మెలగటం లేదు. కేవలం ఇక్కడ జనసేన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ లేకుండా జనసేన పార్టీ ఎలా విజయం సాధిస్తుంది, అలాంటప్పుడు మమ్మల్ని ఏ విధంగా మీరు విస్మరిస్తారంటూ కూడా టీడీపీ కార్యకర్తలు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అలాగే ఎమ్మెల్యే కావాల్సిన చోట అభివృద్ధి చేసుకుంటున్నారు, మా నియోజకవర్గాలకు మా గ్రామాలకు సంబంధించి అభివృద్ధి జరగటం లేదు అనేటువంటి ఆవేదనను కూడా కొంత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. అయితే మొత్తంగా చూసుకుంటే అవనిగడ్డలో జరిగినటువంటి టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య రసాభాస అయితే జరిగింది. మంత్రి ప్రసంగిస్తుండగానే టీడీపీ సీనియర్ కార్యకర్తలందరూ కూడా అక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీరుపై కార్యకర్తలందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే మంత్రి వాసన్ శెట్టి సమక్షంలోనే కార్యకర్తలందరూ కూడా బగ్గుమన్నటువంటి పరిస్థితి. అయితే రెండేళ్లుగా కూడా గ్రామంలో ఎట్లాంటి అభివృద్ధి కూడా లేదంటూ వాళ్ళంతా కూడా ఫైర్ అయ్యారు. అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లో ఓట్లు కూడా ఎలా అడగాలని చెప్పేసి వాళ్ళంతా నిలదీశారు. అయితే మంత్రి వాసన్ శెట్టి సుభాష్ టీడీపీ కార్యకర్తలందరూ కూడా అదే పనిగా నిలదీయడం జరిగింది. అయితే అంతేకాకుండా ఎమ్మెల్యేకి ధీటైనటువంటి వ్యక్తిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కూడా నియమించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరుకున్నటువంటి పరిస్థితి.